ప్రియమైన టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట వందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, ఘనమైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. నీ మాటలు వింటున్న ఈ టీవీ ప్రేక్షకులందరినీ దీవించండి. చెప్పబడుతున్న మాటల్లోని పరమార్థాన్ని గ్రహించి సత్యమును విని దాని ప్రకారంగా బ్రతకడానికి వారికి అనుకూలత ప్రసాదించి మీ కృప చూపించమని యేసువారి పరిశుద్ధ నామని ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వల్లరా, మరి కొన్ని దినాల బట్టి మేము ఈ టీవీలో ప్రసారం చేస్తున్నటువంటి ఈ యొక్క ఎన్నో దేవుని గురించినటువంటి విషయాలను మీరు వింటున్నారు. అనేక మంది ఫోన్ కాల్ చేసి చాలా చక్కనటువంటి విషయాలు తెలియపరుస్తున్నారని మీరు మాకు ఫోన్ చేస్తున్నప్పుడు మాకు చాలా సంతోషం వేస్తుంది. మీకోసం అనుదినము బైబిల్ని పరిశోధించి దేవుని గురించినటువంటి ఉన్నతమైనటువంటి సంగతులు ఏవైతే ఉన్నాయో వాటిని యెహోవా యందు భయభక్తులు గల వారికి ఆయన మర్మం తెలిసే ఉన్నది అన్నట్టుగా ప్రతిదినము ఆయన యెడల భయం కలిగి భక్తి కలిగి ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను పరిశోధించి నేటి తరాలకు ఏ మాటలు చెబితే వారి హృదయము మారి దేవుని తట్టుకు తిరుగుతుందో ఆ మాటల్ని పరిశోధన చేసి ప్రతి సామాన్యుడు హృదయానికి అర్థమయ్యే రీతిలో మీకు ఈ వాక్యాల్ని సిద్ధం చేస్తున్నాం. వాటి ద్వారా మా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరిని క్రీస్తునందు సంపూర్ణంగా చేయాలి. రేపు క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ముందు మిమ్మల్ని నిలబెట్టాలి. అదే ఒక్కొక్క మనిషిలో మేము కోరుకునేటువంటి గొప్ప మార్పు. కనుక మా యొక్క ప్రోగ్రామ్స్ని లేదా కార్యక్రమాలన్నీ మీరు ప్రోత్సహిస్తున్నారు, చాలామంది ఆనందపడుతున్నారు. గనుక మీ అందరి యొక్క ఉత్సాహానికి, మీ ప్రోత్సాహానికి ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు కూడా ఒక గొప్ప అంశాన్ని మీకు తెలియపరచాలనేటువంటి ఉద్దేశంతో మీ ముందు నుంచున్నాను. కనుక ప్రభుపక్షంగా మీ ముందు నుంచున్నటువంటి నేను ఒక దైవజనుడిగా ఏదైతే చెబుతున్నానో వాటిని బైబిల్ని మీ దగ్గర పెట్టుకుని ఒక నోట్స్, ఒక పెన్ను దగ్గర పెట్టుకుని చెప్పబడుతున్న ప్రతి దానిని నోట్ చేసుకుని తర్వాత అది అవునా కాదా అనేటువంటిది పరిశోధించవలసిన కనీస బాధ్యత వింటున్న ప్రతి ఒక్కరికి ఉందని ఈరోజు నేను మీకు గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు సత్యం చెప్తున్నాం అనేటువంటి ఒక ఆధ్యాత్మికమైన విప్లవం ఓట్లేసింది. ఎవరు సత్యం చెప్తున్నారో ఎవరు అసత్యం చెప్తున్నారో తేల్చుకోలేనటి అగమ్యమైనటువంటి పరిస్థితులు ఈరోజు భక్తులు ఉన్నారంటే చాలా ఆశ్చర్యపడవలసిన విషయం. ఎందుకనంటే ఏది నిజం? యేసుక్రీస్తు వారు దేవుని యొద్ద నుండి వచ్చాడని కొందరు, కాదు అతను ప్రజలను మోసంపరిచేవాడని కొందరని యేసుక్రీస్తు వారి కాలంలోనే ఒక రూమర్ లేచింది, ఒక అభ్యంతరం. ఈ గందరగోళంలో సామాన్యమైన జనులు కొందరు యేసుక్రీస్తు వారు ఎవరో తెలుసుకోలేనటువంటి గందరగోళంలో పడిపోయారు. కొందరైతే ఆయన మోసపుచ్చేవాడు అనుకుని కొందరు వేరైపోయారు. లేదు, ఇతను దేవుని యొద్ద నుండి రాకపోతే ఇన్ని స్వస్థతలు ఎలా చేస్తారని కొందరు విశ్వసించగలిగారు. కనుక అందరికీ వివేకం ఉండదు. కనుక చాలా జాగ్రత్తగా మీరు కూడా బైబిల్ చదవగలిగితేనే ఈ సత్యాన్ని మీరు గ్రహించగలరు. అంతేగాని చెప్పేవారి మీద మరి ఇష్టాన్ని పెంచుకోవడం, తద్వారా మీరు వాక్యాన్ని వినటం మొదలెడితే మీరు మరలా అసత్యంలోకి మళ్ళీ చీకట్లోకి వెళ్ళిపోతారు. దేవుడు మిమ్మల్ని వెలుగులోనికి తీసుకొచ్చాడు. వెలుగులోకి వచ్చిన తర్వాత మరలా ఇలాంటి బోధలు విని మరలా మీరు చీకట్లోకి వెళ్ళిపోకూడదు. ఇక్కడ వ్యక్తి ముఖ్యం కాదు, చెప్పే వ్యక్తి ముఖ్యం కాదు, చెప్పబడినటువంటి మాటలలో ఉన్న పరమార్థమే ముఖ్యం. కనుక యేసుక్రీస్తు వారు శరీరం అనేది ముఖ్యం కాదు, ఆయన రూపం అనేది ముఖ్యం కాదు, ఆయన తత్వమే మన ముఖ్యం. ఆయన ఏం చెప్పాడో ఆయన భావాల యొక్క సారాంశమే మన ముఖ్యం. దానిని మనం తీసుకోవాలి. కానీ యేసుక్రీస్తు వారిని మళ్ళీ మన విగ్రహ రూపంలో తీసుకుని, ఓ ఫోటో రూపంలో తీసుకుని, ఒక సిలువ రూపంలో తీసుకుని మళ్ళీ దానినే ఆరాధించుకుంటూ కూర్చుంటే మరలా యేసుక్రీస్తు వారిని దేవుడు పంపడంలో ఉన్న ఉద్దేశం దెబ్బతింటుంది. ఇది ప్రేక్షకులు గమనించాలి. ఏదో మాకు టీవీ ఉంది కదా, ఒక కేబుల్ మేము తీసుకున్నాం కదా, అక్కడ దానిలో చక్కనటువంటి దేవుని ఛానల్స్ వస్తున్నాయి కదా, అందుకుని మాకు ఇష్టమైన ఛానల్, మాకు ఇష్టమైన బోధకుడు పలానా సమయానికి వస్తాడు, అది చూద్దాం, ఆయన చెప్పిందే రైటు, ఆయన తప్ప ఇంకెవరో బాగా చెప్పలేరు, ఇలాంటి ఆ అవగాహన లేనటువంటి ఆలోచనను మీరు తప్పనిసరిగా మీ హృదయం నుండి తీసుకోకపోతే మీ జీవితంలో ఎవడో బాగుపరచలేడు. ఇది ఖచ్చితత్వం. ఇలా ఎందుకు చెప్తున్నానంటే నా బోధ విని నాదే సత్యమని వినడం లేదు. ప్రతివాడు విని గ్రహించాలి. గ్రహింపలేనిటువంటి ఎంత సత్యమైనా అది అసత్యమే. కనుక మరి ఇది మీరు గమనించాలి. అయితే ఈరోజు నేను చెప్పబోయేటువంటి దేవుని యొక్క వాక్య పరమార్థం ఏంటంటే పాపముతో పోరాటం. ఈరోజు మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటంటే
పాపముతో పోరాటం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనంలో చక్కనటువంటి మాట రాశాడు. ఏమనంటే, మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకనూ దానిని ఎదిరింపలేదు అని. ఇది మన గురించి స్వయంగా చెప్పినటువంటి మాట. ఏమని? మీరు అంటే మనం పాపముతో పోరాటం చెయ్యాలి అన్నాడు. పాపంతో పోరాటం. మనం పాపంతో పోరాటం కాదు, అప్పులతో పోరాటం, రోగాలతో పోరాటం, పక్కింటోడితో పోరాటం, దేశాల మీద పోరాటం, హక్కుల కోసం పోరాటం. మన పోరాటాలన్నీ భౌతికమైన జీవితం. ఎవడి వల్ల ఈ మంచి ప్రభుత్వం రాకన్నా జీవితం ఇలా అయిపోయింది, లేకపోతే నాకు మంచి రిజర్వేషన్ లేకపోవడం వల్ల నా జీవితం ఇలా అయిపోయింది, లేకపోతే నాకు ఏదో లేకపోవడం వల్ల నా జీవితం ఇలా అయిపోయిందని అనుకుంటున్నారు. కానీ అసలైన ప్రమాదకరమైనటువంటి దానిని మీరు వదిలేశారు. ఆ అంశాన్నే అసలే వేదిక మీదకి తీసుకురావటం లేదు. ప్రజలలో పాపం అనేది కామన్ అయిపోయింది. పాపం చేయనివాడు ఎవడు? అందరూ చేసేవాళ్ళే అని ఎవరికి వారు సమర్థించుకుంటున్నారు. కాదు, సమాజాన్ని ఇలా పట్టి పీడించి మానవ జాతులను అంతరింపచేస్తూ మానవతా విలువలు సమాజంలో లేకుండా చేసేటువంటిది ఒక భయంకరమైన వైరస్ అంటూ ఏదైనా ఉందంటే అది పాపం. ఇదే ఈరోజు మనిషి ఎదుగుదలను అడ్డుకుంటుంది, ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని ఎదుర్కొంటుంది, అన్నిటినీ ఎదుర్కొంటూనే ఉంది. దీని ద్వారా మనుషుల స్వార్థం పెరిగిపోయింది, కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ కూడా దీనిలోంచి వచ్చినటువంటి భాగాలే. ఈరోజు ఇవి కదా మానవ జీవితాన్ని, కుటుంబ వ్యవస్థను, సమాజాన్ని పాడు చేస్తుంది. అయితే వీటన్నిటి గురించి మాట్లాడుతూ మీరు అంటున్నాడు. చూడండి, మనం పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా మీరు ఇంకా దానిని ఎదిరింపలేదు. రక్తము చిందించేనంతగా ఈరోజు విప్లవకారులు మనం చూస్తాం. వాళ్ళ గుర్తే ఎరుపు. మీరు ఎప్పుడైనా ఎర్ర జెండా అంటారు. వాళ్ళు విప్లవకారుల యొక్క గుర్తు ఎరుపు అయితే అది జెండా రూపంలో చూపిస్తున్నారంటే అర్థం ఏంటంటే, మేము రక్తము చిందించైనా మేము పోరాడేది ఏదైతే ఉందో దాన్ని గెలుచుకుంటాము, సాధిస్తాము అనే దానికోసం ఆ ఎర్ర జెండా భుజాన్ని వేసుకు తిరుగుతూ ఉంటుంటారు. అయితే ఇక్కడ చెప్తున్నటువంటి మాట మనం ఆలోచిస్తే దేవుడు అంటున్నాడు, రక్తము కారునంతగా పోరాడండి. పాపాన్ని మీ జీవితంలోనికి ఆహ్వానించకండి. మీ కుటుంబాన్ని ప్రభావితం చేసేలా దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మీ కుటుంబంలో ఉండనివ్వకండి. దానికి ప్రభుత్వాన్ని అందించకండి. మీ మీద దానికి ఏలుబాటుని ఇవ్వకండి అని చెప్తుంటే అసలు పాపం గురించి బోధే లేదు. ఎవరెంత బోధకుడు, నేను ఎంత గొప్ప వాక్యం చదివాను, నేను ఎన్ని గ్రంథాలు చదివాను, ఎన్ని సంవత్సరాలు చదివాను అనేటువంటి తన గురించి చెప్పుకునే వాళ్ళే తప్ప మానవ జాతిని అంతరింపజేసేటంటూ ఒకటి ప్రజలలో ఎలుతుంది. దానికి అడ్డుకోవాలనేది కొందరికే తెలుస్తుంది. ప్రియమైన దేవుని వలన మీరు ఆలోచిస్తే మరి ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా మనం పరిశీలించగలిగితే పాపము భయంకరమైనది. అది వచ్చిన తర్వాత దాన్ని పోగొట్టడం అనేది అంత ఈజీ కాదు. తెచ్చుకున్నది తర్వాత దాన్ని వెళ్ళగొట్టడం అనేది మనకు పోరాటంతో కూడుకున్నది. అద్దెకి ఇల్లు ఇవ్వడం అనేది చాలా సులువైన పద్ధతి. అద్దెకున్న వాళ్ళు వెళ్ళిపోమనడం అనేది చాలా కష్టతరమైనటువంటిది. వడ్డీకి డబ్బులు ఇవ్వడం చాలా కష్టతరమైనది. తర్వాత ఇచ్చిన డబ్బులు తిరిగి తీసుకోవడం అనేది చాలా కష్టతరమైనది. అందుకే వడ్డీకి డబ్బులు ఇచ్చేటప్పుడు దేవుడిలా కనపడతాడట, దాన్ని వసూలు చేసేటప్పుడు రాక్షసుల్లా కనపడతాడట. ఇది మనకు ఉన్నటువంటి నానుడు. అయితే ఇక్కడ ఉన్నటువంటివి ఆలోచిస్తుంటే ఈ యొక్క పాపాన్ని ప్రజలలో నుండి లేదా లోకములో నుండి తీసివేయటం అనేది పోరాటం చేస్తే కానీ పోదు. అయితే ఎన్ని పోరాటాలు జరుగుతున్నాయి ఈ ప్రపంచంలో? ఏ దేశంలో చూపించండి ఈ పోరాటం. మానవ ఉన్నటువంటి పాపాన్ని పారదోలడానికి మేము చేస్తున్నటువంటి పోరాటం అని. నదీ జలాలు కలుషితం చేస్తున్న ఫ్యాక్టరీస్ మీద పోరాటం చేశారు, పొల్యూషన్ మీద పోరాటం చేశాడు, అన్నిటి మీద పోరాటం చేస్తున్నారు. అయితే ఇంకా మనం ఆలోచిస్తుంటే మనం దేని గురించి అయితే పోరాటం చేస్తాం, ఇది ఉండకూడదు, ఇది ఉండడం వల్లే నా జీవితం నాశనం అయిపోయింది, నా కుటుంబం నాశనం అయిపోయింది అని అనుకున్నప్పుడు దానిని ముందు మీరు అసహించుకోవాలి. మీలో నుండి అది తీసివేసుకోవాలి. నా తండ్రి మద్యపానాసక్తుడై త్రాగుబోతు కావడం వల్ల మా కుటుంబం ఎలా అయిపోయిందని తెలుసుకున్న తర్వాత మళ్ళీ అతను కొడుకుగా మళ్ళీ నువ్వు మద్యపానానికి అలవాటు పడితే నువ్వు నీ తండ్రి చేసిన దానికి యొక్క శిక్ష అనుభవిస్తూ కూడా మరలా నువ్వు దానినే ప్రోత్సహిస్తున్నావు. మరలా దానినే పునాది వేసి మరలా నీకంటూ కుటుంబాన్ని ఏర్పరచుకున్న తర్వాత దాన్ని చేతులను నువ్వే నాశనం చేసుకుంటున్నావు. ఏదైతే వద్దన్నావో,
ఏదైతే నీ తండ్రిలో నువ్వు అసహించుకున్నావో, ఏదైతే ఉండకూడదనుకున్నావో అది మరలా నీవు నీలోకి తెచ్చుకుంటున్నావు, మరలా దానికి బీజాలు వేస్తున్నావు. మరి నువ్వు ఎక్కడ పోరాటం చేసినట్టు? తాగుతున్న వ్యక్తి మీద పోరాటం చేస్తున్నారా, త్రాగుడు అనేటువంటి దాని మీద పోరాటం చేస్తున్నారా? మీరు ఇది గమనించండి. యేసు అన్నాడు, పాపి మీద కాదు మనం చేయవలసిన పోరాటం, పాపం మీద. కనుక మరి ఇది మీరు గమనించగలిగితే పరమార్థమే. ఎంతమంది వ్యభిచారం మీద కాదు మన దాడి, వ్యభిచారం మీద మన దాడి. ఇది గమనించగలిగితే రోగం వచ్చినటువంటి వాడు డాక్టర్ గారు చేసేటువంటి ట్రీట్మెంటు రోగం మీదగా, అంతేగాని ఆ వ్యక్తి మీద కాదు. కనుక ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే దాన్ని పూర్తిగా మీరు నిషేధించాలి. అది ఉంటే మన జీవితం నాశనం అయిపోతుంది, అది వద్దు. దానికి గురవటం వల్ల నా కుటుంబం, నా జీవితం నాశనం అయిపోయింది అనేటువంటి ఆరాటానికి మీరు రావాలి. ఏ అసభ్యకరమైంది అయితే, ఏ అపవిత్రమైంది అయితే నా జీవితాన్ని ఈ విధంగా మార్చిందో, తప్పనిసరిగా నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎంతగా శోధించినా దానిని నాలో నుండి తీసివేయడానికి నేను పాటుపడతాను, వాటిని దూరంగా పెడతానని. ఈ మధ్యకాలంలో మన రాష్ట్రంలో గమనిస్తే, మన ఆంధ్రప్రదేశ్లో కోడి పందాలు అనేటువంటివి ఆడవద్దని కోర్టు ఆదేశించింది. అలాగే తమిళనాడులో జల్లికట్టని ఎద్దులను హింసించి మరి వాటిని ఆటగా మార్చేటువంటిది ఒకటి ఉంది, అది కూడా నిషేధించింది. దీని గురించి మనం ఆలోచించగలిగితే ప్రియమైన దేవులారా, ఇవి ఎందుకు నిషేధించింది ప్రభుత్వం అని మనం గమనించగలిగితే కోర్టు, ఈ కోడి పందాల ద్వారా అది వ్యసనంగా మారిపోయి తర్వాత ఆస్తులు సైతం అక్కడ పందాలుగా పెట్టి ఎంతోమంది మరి కుటుంబాలు రోడ్డున పడిపోయాయి. కేవలం ఈ కోడి పందాలు అనేటువంటి, ఎందుకంటే మన దేశాల్లో ఆస్తులు అనేవి పురుషుల మీదే రాయబడి ఉంటాయి, అన్నీ కూడా అతని పేరు మీదే ఉంటాయి. అతను ఏదైతే కాస్తాడో అది అతనితోనే పోతుంది. మరి అతను నమ్ముకుని ఇంటికాడ ఒక భార్య, 2-3 పిల్లలు, అతనికి ఆస్తిని అప్పగించిన వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు ఉంటారు. వీళ్ళెవరిని మనసులో పెట్టుకోకుండా తనకున్న ఒకే ఒక ఇష్టము బలహీనతగా మారి ఆ బలహీనతను ఈ కోడి పందాల రూపంలో చూపించి తర్వాత తన జీవితాన్ని మొత్తం ఆస్తిని కూడా తగలేసుకుంటున్నారని, ఇది తన జీవితం గురించి తన ఆలోచించుకోవడం లేదని ఒక ప్రజా కోర్టు ఏం చేసిందంటే దాన్ని నిషేధించింది. వద్దు, ఇలాంటి సమాజాన్ని నాశనం చేసి కుటుంబాన్ని వీధుల పాలు చేసేవి దయచేసి ఆడకండి, ఇది మీ కుటుంబానికే నష్టమని. అలాగే జల్లికట్టు కూడా, ఇవి కూడా విపరీతమైనటువంటి జంతు జాతుల్ని మీరు హింసిస్తున్నారని కొందరు జీవ హింస చేయొద్దని జంతు ప్రేమికులు సంస్థలు వాటిని ఎక్కువగా పిటిషన్లు వేయటం వల్ల ఇది జీవహింస, దీన్ని చెయ్యొద్దని. ఏది జీవహింస అని మా గ్రంథాలు చెప్తున్నాయో, ఏది జీవహింస అని మా ధర్మం చెప్తుందో అని చెప్పారో, ఇప్పుడు ఆ ప్రజలంతా రోడ్డెక్కి మాకు జీవహింస కాదది, అది మా సంస్కృతి సాంప్రదాయం, మాకు కావాలి అని వాళ్ళే కోరుకుని ప్రభుత్వాల మీద, కోర్టుల మీద మరి వాళ్ళు పోరాటాలు చేస్తున్నారు. ఇకపోతే ఈ మధ్యన చూసారో లేదో, ప్రతిదీ ఒక బలహీనతగా, ఒక పాపంగా మారిపోయింది. మనిషి దాన్ని జయించలేకపోతున్నాడు. సెల్ఫీ, ఈ మధ్యకాలంలో యవనస్తులు ట్రైన్ ఎదురుకుండా వెళ్ళడం, ట్రైన్ ఎక్కి తీసుకోవడం, ఇలా తీసుకోవడం వల్ల అనేక మంది చిన్నారులు తెలిసి తెలియని వయసులో మరి ప్రపంచాన్ని చేతిలో ఉందనేటువంటి ఉద్దేశంతో ఈ సెల్ఫీలని, వాట్సాప్లని, ఈ నెట్ వాడటం వల్ల అనేక మంది మొదలైనటువంటి అలవాటు వ్యసనంగా మారిపోయి, మొట్టమొదట దాన్ని ఆపరేట్ చేసేటువంటి వీరంతా తర్వాత సెల్లే వారిని ఆపరేట్ చేసేలా మారిపోయి టోటల్గా ఈ ప్రపంచం అంతా మానిపోయింది. పాపమయం. పాపం అనగా ఏమిటి లేదండి, గురి తప్పుట. ఏదైతే లక్ష్య సాధనగా నువ్వు పెట్టుకున్నాడో ఆ లక్ష్య సాధకుడికి ఆ లక్ష్యం సాధించకుండా అడ్డుపడి ఆ గురిని, ఆ లక్ష్యం సాధించకుండా తప్పించేయడమే పాపం అంటే. అసలు మానవుడికి గురి ఏమిటి? దేవుని దగ్గరికి చేరడం, నిత్య జీవాన్ని పొందడం, ఇదే గురి. ఈ మానవుడు వెళ్ళవలసినటువంటి దేవుని దగ్గరికి, ఆ నిత్య జీవాన్ని ఏదైతే గురుగా ఉందో ఈ పాపం అనేది ఆ గురిని తప్పిస్తుంది. పరలోకం అనవలసిన వాడు పాతాళం పోతున్నాడు, నిత్య జీవాన్ని పొందవలసిన వాడు నిత్య నరకాన్ని ఫలంగా పొందుతున్నాడు. దీనికి ప్రధానమైన కారణం దాన్ని ఏదైతే సాధించాలనుకుంటున్నాడో దాన్ని సాధించలేకపోవటం. దీని ప్రధానమైన కారణం పాపం. ఈ పాపం ప్రధానంగా మనిషిని ప్రభావితం చేస్తూ మనిషిని నిత్యనాశనానికి నడిపించేస్తుంది అని బైబిల్ చెప్తుంది. అయితే ప్రియమైన దేవుని వల్లారా, దీనంతటిని మనం జాగ్రత్తగా ఆలోచించుకుంటూ పోతుంటే ఈ పాపాన్ని ప్రోత్సహించేటువంటిది ఎక్కడ జరుగుతుంది? ఎవరన్నా మనల్ని ప్రోత్సహిస్తున్నారా? ఏ వ్యక్తి అయినా అని మనం ఆలోచిస్తుంటే
అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ 7వ అధ్యాయము 21వ వచనంలో ఓ చక్కనటువంటి మాట రాశాడు. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 21వ వచనం. ఏమండి దానికి జాగ్రత్తగా ఆలోచిస్తే 20 నుంచి చూస్తే, నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయనది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు అని శరీరంలో ఉన్న ఒక ఆత్మ ఆవేదనతో మాట్లాడుతుంది. ఏమిటంటే, నేను చెయ్యగోరుమలు చెయ్యక చెయ్యరాని కీడు చేస్తున్నానంటే అది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు. మనలో నివసిస్తుంది అంటున్నాడు చూడండి. మనలో ఒకటి నివసిస్తుంది, ఒక పాపం నివసిస్తుంది అని. దాని గురించి మనం ఆలోచిస్తుంటే, ఇంకా ముందుకు వెళుతుంటే, కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుతుంది. మేలు చేయగోరు నాకు కీడు చేయుచున్నానన్న ఒక నియమం క్రమం. నీ ఆత్మకు మేలు చేయలేనటువంటి ఒక విషయం కనపడుతుంది. అయితే నా అవయవాల్లో ఒక నియమం కనపడుతుంది. ఆ నియమం ఏంటంటే, మేలు చేయగోరు నాకు అంటే ఆత్మకి కీడు చేస్తున్నాననేటువంటి నియమం. ఆ నియమం ఏం చేస్తుందట? అంతరంగము పురుషుని బట్టి నేను ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను కానీ వేరొక నియమము నా అవయములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనసునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపెట్టి లోపరు చేసుకుంటుంది. చూసారా? నా అవయవంలో ఒక నియమం కనబడుతుంది నాకు. ఏంటా నియమం? పాప నియమం. పాపం చెయ్యాలి. అలాంటి ఉత్సాహం నా అవయవాల్లో కనబడుతుంది. ఇలాంటి ఈ టీవీ ద్వారా, లేకపోతే ఒక చర్చిలో ఒక బోధ ద్వారా, ఒక సభలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి బోధ ద్వారా ఒక మంచి మాట నువ్వు వింటున్నావు. మీరు వింటున్నప్పుడు అది మీ మనసులో పెట్టుకుంటున్నారు, బాగానే ఉంది. అలా మీ మనసులో పెట్టుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ పాపమైతే వద్దని చెప్పబడి ఉందో, ఆ చేయటం వల్ల దేవునికి విరోధులు అవుతారని చెప్పబడిందో, ఈ శరీరం పాపం చేయడానికి పూనుకుంటూ లోపల ఉన్న విన్న వాక్యం అనే ధర్మంతో పోరాడుతుంది. అధర్మం చేయమని, అన్యాయం చేయమని, పవిత్రంగా బతకమని. ఎవడు బ్రతకడం లేదు. నువ్వు ఒక్కడు మడి కట్టుకుంటే సరిపోతుందా? నువ్వు ఒక్కడు మోకరించి ప్రార్థన చేసినంత మాత్రం ప్రపంచం మారిపోతుందా? నువ్వు ఒక్కడు బైబిల్ పెట్టి చదివేసుకున్నంత మాత్రం ప్రపంచ జనులందరూ ఆలోచించేస్తారా? ఇలాంటివన్నీ చెప్పి ఒక్కడవేం చేయగలవని నిన్ను నిరుత్తుడుగా నిస్సహాయుడిగా మార్చేస్తుంది. ఈ ప్రపంచంలో ఎవడైనా ఒక్కడే చేయగలడు. ఒక్కడి దగ్గర నుంచే ప్రారంభమవుతుంది, ఒక అడుగు దగ్గర నుంచే ప్రారంభమవుతుంది, ఏదో ఒక మూల నుండి ప్రారంభమవుతుంది పోరాటం. అది దేని మీద? అందుకే అది నా మనసునున్న ధర్మశాస్త్రముతో పోరాడుతుంది. పోరాడి ఏం చేసింది? నన్ను గెలిచేసింది. నా మనసులో ఉన్నటువంటి ఆ పాపం ఏదైతే నేను అనుకుంటున్నానో అది నా అవయవంలోకి, నా అవయవాల్ని సాధనాలుగా మార్చేసుకుంది. మనసులో పాపం పుట్టింది. ఆ పాపం చేయాలంటే దానికి సాధనాలు ఉండాలి. ఒకరిని పొడవాలంటే కత్తి ఉండాలి, ఒకరిని నరకాలి, గొడ్డలు ఉండాలి. ఏదైనా చేయాలంటే ఒక వస్తువు, ఒక సాధనం కావాలి. అలాగే మనసులో పుట్టేటువంటి చెడు ఆలోచనలు నెరవేర్చడానికి కూడా కొన్ని సాధనాలు కావాలి. ఆ సాధనాలు ఈ దేహమే. ఈ చేతులు, కాళ్ళు, కళ్ళు, నోరు, ముక్కు, చెవులు, ఇవన్నీ కూడా. వీటి ద్వారా మనిషి పాపం ఎక్కువ చేయడానికి అవకాశం ఉంది. చెడిపోయిన మనసుకు సాధనాలే ఈ దేహంలో ఉన్న అవయవాలు. చెడిపోయినటువంటి మనసుకు అవయవాలు ఈ దేహం. కనుక అదే 6వ అధ్యాయం 12, 13 వచనం మనం ఆలోచిస్తుంటే, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనివ్వకండి. చూసారండి? చావునకు లోనగు శరీరమందు అన్నాడు. శరీర దురాశలకు లోబడినట్టుగా. ఈ దేహానికి స్త్రీలు ఎన్ని మాటలు వింటున్నా, ఖరీదైన బట్టలు, ఒంటి నిండా నగలపతి మధ్యన గిలిట నగలు, అవి ఎక్కువైపోయినాయి. ఈ టీవీలు సీరియల్ చూసిన తర్వాత తనకు తానుగా ఉండకుండా మారు వేషాలతో తిరుగుతున్నారు చాలామంది. మనం బసికెట్టడానికే కూడా వీళ్ళు ఎవరో అన్నట్టుగా వారు విపరీతమైనటువంటి అలంకరణతో తిరుగుతున్నారు. దురాశలు, శరీరాశలు. కనుక అలా లోబడిపోయినట్లుగా చావునకు లోనైపోయే, నాశనమైపోయే శరీరమందు పాపమును ఏలనివ్వకండి. ఎందుకంటే మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగించకండి. చెడ్డ పనులు చేయడానికి మీ అవయవాలని సాధనాలుగా ఇవ్వకండి. అయితే మృతులలో నుండి సజీవులు మనకు మిమ్మల్ని మీరే దేవునికి
అప్పగించుకొనిడి, మీ అవయములను నీతి సాధనాలుగా మార్చండి. అంటే ఇప్పుడు ఈ అవయవాలు నీతి సాధనాలుగా మారాలి అంటే ఇవి సుఖపడితే నీ మాట వినవు. ఈ దేహం సుఖపడినంత కాలం నీ మాట విందు. అయితే ఏం చేయాలి? ఈ శరీరాన్ని నలగొట్టాలి. ఈ శరీరాన్ని బాగా నలగొట్టాలి, అలసిపోయేలా చేయాలి. దీనికి ఒక అభ్యాసం నేర్పాలి. దేవుని యొక్క పని, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క క్రియలు చేయటానికి ఈ అవయవాలు, ఈ దేహం అనేది ఉందన్న దానికి అనేటువంటి ఒక పాఠం ఈ దేహానికి నేర్పాలి. అలా మీరు నేర్పినప్పుడు ఇది మీ యొక్క మాట వింటుంది. మీ మనసులో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు, మనసులోకి వెళ్తున్న వాక్యం ఆ హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని పరదోలి ఈ అవయవాల్ని నీతి పనులు చేయడానికి నీతి సాధనాలుగా మారుస్తుంది. అయితే మీరేం చేస్తున్నారంటే ఈ శరీరాన్ని సుఖపెడుతున్నారు. మంచి ఆహారం, మంచి పరుపులు, మంచి మంచాలు, కావలసినటువంటి సౌకర్యాలు అన్నీ కల్పించి ఏదో ఒక ఆదివారం ఒక గంట తీసుకెళ్ళదు దేవాలయం ఉంటున్నారు. ఆ టైంలో కూడా పిల్లలతో ఆడుకోవడం, నిద్రపోవడం, ఏదో సుఖపడినంత కాలం ఈ దేహంలో పోరాటం సాగుతూనే, పోరాటం అనేది ఉండదు. అయితే దీనిని ఎప్పుడైతే మీరు దైవాంశ చిత్తానుసారంగా దీనిని మీరు బాగా నలగగొడుతూ ఉంటారో పోరాటం ప్రారంభమైందన్నట్టు లెక్క. మీ కన్ని చూసిందల్లా మీరు కొనకుండా మీరు నియంత్రించుకుంటున్నారంటే పోరాటం జరుగుతుందనే లెక్క. చెడు మాటలు వినకుండా మీరు ఆగుతున్నారంటే చెవితో పోరాటం, పాపంతో పోరాటం చెవి స్టార్ట్ చేసిందనే మీరు గమనించాలి. ఇలా మీ నోరు వ్యర్థమైన మాటలు పలకకుండా మీ నోరుని ఎప్పుడైతే మీరు కాచుకుంటున్నారో పాపంతో పోరాటం ప్రారంభమైందని మీరు అర్థం చేసుకోవాలి. ఎవరైనా ఏదైనా అన్నప్పుడు వారిని బదులు దూషించక, బదులు తిట్టక, కొట్టక మీరు ఏ బాధ పడకుండా ఉంటున్నారు అంటే పాపం మీద పోరాటం జరిగినట్టే. అందుకే కుడి చెంప మీద కొట్టిన వాడు తిరిగి కొట్టలేదు అంటే మీ రక్తం కారునంతగా మీరు పోరాటం చేస్తున్నారని దీనికి ఉదాహరణ యేసుక్రీస్తు వారే. ఈయన పాపం మీద పోరాటం ఎలా చేశాడు? ఆయన దూషించిన వారిని బదులు దూషించలేదు, కొట్టువాని వైపునకు మరో చెంప చీపించాడు, వీపును తిప్పాడు తప్ప మరి ఆయన తిరిగే వాళ్ళని కొట్టడానికి ప్రయత్నించలేదు. అంత గొప్ప మహోన్నతమైన వ్యక్తి యేసుక్రీస్తు వారు. గనుక ఆయన ఈ యొక్క చెడిన మనసుకు సహకరించేటువంటి ఈ అవయవాలని దుర్నీతి సాధనాలుగా మార్చేస్తుంది. కనుక ఈ చెడిపోయిన మనసు దుర్నీతి సాధనాలుగా మార్చేస్తుంది. గనక ఈ మనసునే మార్చుకుంటే నీతి సాధనాలుగా దేహం మారిపోతుంది. అలా మారాలంటే ఈ అవయవాలని నలుగొట్టాలి. పౌలు అంటున్నాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనంలో, 9:27, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు కానీ గాలి ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడైపోదునేమోనని నా శరీరం నలగొట్టుకుందని లోపరుచుకున్నాను. ఈ మధ్యకాలంలో ఎక్కువగా దైవజనులే ఎక్కువగా పాపానికి పోరాటం చేయలేక దాని చేతిలో ఓడిపోయి పాపానికి తమ అవయవాల్ని దుర్నీతి సాధనాలుగా మార్చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఎక్కువ దైవజనులు కూడా ఇదే లైంగిక వేధింపులు, లేకపోతే చర్చ ఆస్తులు దోచేసుకోవడం, తినేయటం, లేకపోతే వారు శరీరానుసారంగా బ్రతకడం, లగ్జరీగా జీవించడం, ఏ మోడల్ డ్రెస్ వస్తే ఆ మోడల్ డ్రెస్ వేసుకుని టీవీలో కనిపించడం, దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని అనేక మంది మా పాస్టర్ గారు ఏ డ్రెస్ కొనుక్కున్నారు ఆ డ్రెస్ నేను కొనుక్కోవాలనుకోవడం, అప్పు చేసేను కొనుక్కు తిరిగేస్తున్నారు చాలామంది. ఒక సేవకుడు అనేక మందికి మాదిరిగా ఉండాలి, మందకు మాదిరిగా ఉండమన్నాడు. కానీ ఉంటున్నారు వీళ్ళ పాపపు క్రియలు. అసలు వీళ్ళే పాపంతో పోరాటంలో ఓడిపోయినోడు ఎదుటివాడికి ఎలా మార్గదర్శి అవుతాడు? గెలిచిన వాడు అవుతాడు తప్ప. అందుకే ఎదుటి వారికి బోధించిన తర్వాత నేనైనా తప్పిపోతానేమో అని నా శరీరమును నలగగొట్టాలి. ఎందుకంటే పాప నియమం ఉన్నదని అనుకున్నప్పుడు పాపం చేయకుండా ఉండాలంటే ఇది అలసిపోవాలి. అందుకే యేసు ఎంత సువార్త చెప్పకపోతే ఆ సముద్రం మీద ప్రయాణించేటువంటి ఆ పడవలో మరి ఆ కునుకు తీసేటువంటి అలసటగా అని మారిపోయాడు. ఒకసారి మీరు ఆలోచించండి. కనుక మీరు గమనిస్తే పాపము మనల్ని భ్రష్టులుగా మార్చేస్తుంది. నీవేమాత్రం నిర్లక్ష్యం చేసినా నిన్ను మార్చేస్తుంది, నిన్ను లోపరి చేసుకుంటుంది, నిన్ను గురి తప్పించేస్తుంది. ఇది మీరు గమనించాలి. కనుక పౌలు మరి యోధ గురించి ఆలోచిస్తే అపోస్తలుల గారు 1:25 వచనంలో మరి తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయాడు అని రాస్తుంది బైబిల్లో. అంటే తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయాడంటే అతను తప్పించేసింది అతనిలో ఉన్న ధన వ్యామోహం. మీరు ఆలోచించండి, గురి తప్పించింది పాపం. కనుక పోరాటం చేయాలి. మీరు ఏది దేవుడు వద్దన్నాడో దానిని భక్తితో, విశ్వాసంతో, పరిశుద్ధాత్మ శక్తితో, వాక్యంతో దాన్ని ఎదిరించాలి.
కొన్నిట్లో పచ్చం చేయాలి, తప్పదు. పచ్చం చేయకపోతే రోగం ముదిరిపోయి చచ్చిపోతాం మనం. అలాగే ఈ పాపం దగ్గర కూడా ఆ పాపం చెప్పింది చేయకుండా మనం పచ్చం చేయాలి. దేవుడు ఏదైతే చేయొద్దు అన్నాడో అది చేయకుండా మీరు ఉన్నప్పుడు మీరు కాపాడబడతారు. మీ కుటుంబం బాగుంటుంది, మీ భర్త బాగుంటాడు, మీ భార్య బాగుంటుంది. నువ్వు మారకుండా నా భర్త మారలేదు అంటావు, లేదా నా భార్య మారలేదు అంటావు, నా బిడ్డలు మారలేదు అంటావు. ప్రియమైన వర్లరా, మీరు ఆలోచించాలా. ఎన్ని మాటలు విన్నాం, బైబిల్ అంతా ఎన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ నా బైబిల్ ఈ డౌట్ అండి, బైబిల్లో నాకు ఆ సందేహం అండి. కాదండి సార్, నేను ఇన్ని చెప్పిన నాలో ఇంకా ఏది ఉంది, నాకు సందేహం వేస్తుంది, నేను ఇంకా ఇది ఎందుకు చేస్తున్నానని ఒక్కరైనా ఫోన్ చేసి అడగరే? ఇప్పుడు చూసిన బైబిల్లో అలా ఎందుకు ఉందండి, బైబిల్లో ఎలా ఉంటుంది, నువ్వెందుకు ఎలాగున్నా, నువ్వెందుకు ఎలాగైపోతున్నావు, మీరు ఎప్పుడు ఆలోచించరా? మీరు గమనించండి. కనుక సత్క్రియ చేయని ఎడల వాకిట్లో పాపం పొంచి ఉంటుందని ఆదికాండం 4:7 చెప్తూనే ఉంది వాక్యం. సత్క్రియ వాకిట్లో ఎప్పుడు కూడా మీరు పాపం మీ వాకిట్లోనే ఉంటుంది. అంటే నువ్వు ఆహ్వానిస్తావా, దాన్ని ఛేదిస్తావా, జయిస్తావా? వద్దు ప్రియ సహోదరి సహోదరుడా, నా మాట వినండి, దేవుని వాక్యాన్ని చదవండి. మీ మీద పూర్తి అధికారానికి దేవుని వాక్యానికి అధికారం ఇవ్వండి. మీ బ్రతుకులు మార్చుకుని పరలోకం చెంతకు చేరిపోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. మీ గురించి మేము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాం. మా గురించి, మా పరిచయ నిమిత్తం మీరు ప్రార్థన చేయండి. చాలా కష్టంతో, భారభరితంగా, ఆర్థికంగా వెనకబడి కూడా ఈ ప్రోగ్రామ్ను మేము చేయగలుగుతున్నాం. కనుక మీరందరూ కూడా మా నిమిత్తం ప్రార్థన చేసి ఇవి ఆగకుండా ఈ యొక్క ప్రోగ్రామ్స్ ముందుకు సాగాలని మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. చిన్ని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఘనమైన మా తండ్రి, నీ బిడ్డలను దీవించి నీ యొక్క వాక్యం ఎదిగి ఆ పాపంతో పోరాడి అవసరమైతే ప్రాణం పోయినంతగా పోరాడి యేసుక్రీస్తు వారి వలె జీవించడానికి బలపరచమని యేసువారి పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రిని దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం బిడ్డలందరిపై సదాకాలము తోడుగుండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.